హలో అండి, వెల్కమ్ టు కుక్ విత్ భార్గవి యూట్యూబ్ ఛానల్. మనందరికీ తెలుసు, రాబోతుంది వరలక్ష్మి వ్రతం. ఈ నెల మొత్తం ఎవరికి వీలున్న వారంలో వాళ్ళు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటూ ఉంటారు కదా. ఈ 4 వారాలు శ్రావణ మాసంలో. కాబట్టి నేను మీకు 9 ప్రసాదాలు వరలక్ష్మి వ్రతం స్పెషల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా, చాలా క్విక్గా అయిపోయే ప్రసాదాలు చూపిస్తానండి. నార్మల్గా మనం ఇంట్లో చేసుకుంటూ ఉంటాం కదా వరలక్ష్మి వ్రతం రోజు ప్రసాదాలు. చాలామందికి ప్రసాదాలన్నీ ఎలా చేయాలి అని చెప్పి డౌట్ ఉంటుంది. అంటే ఇటువంటి ప్రసాదాలు చేయాలి, ఫాస్ట్గా అయిపోయే ప్రసాదాలు ఎలా చేసుకోవాలి అని. సో ఈరోజు నేను ఫస్ట్ అన్నంతో 3 రకాల ప్రసాదాలు ఒకేసారి మనము రైస్ వండుకొని ఆ రైస్తో మనము 3 రకాల ప్రసాదాలు ఎలా చేసుకోవాలో చూద్దామా. ఒకటి పులిహోర, ఇంకొకటి పెరుగన్నం అదే దద్దోజనం, ఇంకొకటి బెల్లం పరమాన్నం, బెల్లం పాయసం అనుకోవచ్చు. ఇలా 3 ప్రసాదాలు మనము ఒకేసారి అన్నం వండుకొని దాంతో మనము ప్రిపేర్ చేసుకుందాము. సో నేను ఈరోజు 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. అందుకు నేను ప్రెషర్ కుక్కర్లో 3.5 గ్లాస్ నీళ్ళు వేసి రైస్ వండుకుంటున్నానండి. ఎందుకంటే పులిహోరకి కొంచెం అన్నం పొడి పొడిగానే ఉండాలి కదా, అందుకోసం ఫస్ట్ నార్మల్గా మనం రైస్ ఎలా వండుకుంటామో అలాగే 2 కప్పుల బియ్యానికి 3.5 కప్పు నీళ్ళు వేస్తున్నాను. మీరు నార్మల్గా రైస్ ఎలా వండుకుంటారో ఆ క్వాంటిటీకి బియ్యము రైస్ నీళ్ళు వేసుకొని వండుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను బియ్యం ఆల్రెడీ కడిగించుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బియ్యంని నీళ్ళు పోసి ఇలా రైస్ వండుకున్నాను. చూడండి, నార్మల్గా మనం రైస్ ఎలా వండుకుంటామో అలా మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత వండుకొని నేను 2 కప్పుల రైస్తో వండుతున్నాను. ఇప్పుడు నేను కొంచెం రైస్ పులిహోరకి పక్కన పెట్టాను, ఇంకొంచెం రైస్ పెరుగన్నంకి దద్దోజనంకి పక్కన పెట్టాను. తర్వాత మిగిలిన రైస్తో బెల్లం పరమాన్నం చేయడం కోసం అలాగే స్టవ్ మీద ఉంచి పాలు యాడ్ చేస్తున్నానండి. పులిహోరకి పెరుగన్నంకి సపరేట్గా తీసేసి ఇప్పుడు పరమాన్నంకి మాత్రం పాలు యాడ్ చేసి ఇలాగే సిమ్లో రైస్ని ఉడకబెడతామండి. సో నేను అందుకని పక్కన స్టవ్ మీద పెట్టేశాను. సిమ్లో పెట్టుకోండి, లేదంటే మాడిపోతుంది. తర్వాత ఇప్పుడు పులిహోరకి రైస్ చల్లారి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు నేను ప్యాన్లో పోపు వేస్తున్నానండి. ఇంకొక విషయం ఏమంటే పోపు మనకి పులిహోరకి కావాలి, దద్దోజనంకి కావాలి, తర్వాత మిగతా ప్రసాదాలకు కూడా కావాలి. కాబట్టి కొంచెం ఎక్కువ పోపు వేసుకుంటున్నాను. అంటే పోపులో జస్ట్ నూనె, కొంచెం నెయ్యి వేస్తున్నాను. మీ ఇష్టం అండి, ఓన్లీ నూనె అయినా వేసుకోవచ్చు. ఇలా సింపుల్గా జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. తర్వాత కొన్ని పల్లీలు వేసుకుంటున్నాను. మీరు మామూలుగా ఇంట్లో పోపు ఎలా వేసుకుంటారో అలా వేసుకోండి. తర్వాత కొన్ని కాజు కూడా వేసుకున్నాను. తర్వాత ఉద్దిపప్పు కొంచెం, తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి కొన్ని వేస్తున్నానండి. ఇది నార్మల్గా బేసిక్గా పోపు పెట్టేసుకొని ఈ పోపుని మనము సపరేట్ కూడా తీసేసుకుంటాం, ఎందుకంటే దద్దోజనానికి కావాలి. తర్వాత పెరుగు వడలు చేస్తాం కదా, సో అందుకోసం పెరుగు వడలకు కూడా కావాలండి. సో అందుకోసమని ఇలా కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని పోపు నేను పక్కకు తీసేసుకుంటున్నానండి. ఎందుకంటే ఈ పోపుని నేను దద్దోజనంకి పెరుగు వడకి యూస్ చేస్తానండి. సో రిమైనింగ్ మాత్రం ఇప్పుడు నేను పులిహోరకి పెట్టేసుకుంటాను. ఈ పోపు పక్కన తీసి పెట్టేస్తాను, ఎందుకంటే మనము ఈ 9 ప్రసాదాలు ఒకేసారి చేస్తాం కాబట్టి అందుకని పక్కన పెట్టాను. మనకి ఎందుకంటే వ్రతం రోజు, వరలక్ష్మి వ్రతం రోజు కావచ్చు, ఏ వ్రతం రోజు అయినా మనకు టైం ఉండదు కదా సపరేట్గా చేసుకోవడానికి. సో మీరు ఒకేసారి మినిమం 1 గంట నుంచి 1.5 గంట లోపు మన ప్రసాదాలు అయిపోయేటట్టు చూస్తున్నానండి. ఇప్పుడు ఈ మిగతా పోపు మళ్ళీ స్టవ్ మీద పెట్టి కొంచెం పసుపు, కొంచెం మెంతి పొడి, కొంచెం జీలకర్ర, కొంచెం ఇంగువ వేసి పులిహోరకి యాడ్ చేస్తున్నానండి. మీరు పులిహోరకి పోపు ఎలా పెట్టుకుంటారో అలా పెట్టుకోవచ్చు. నేనైతే పులిహోర పోపులో ఖచ్చితంగా ఇంగువ, జీలకర్ర, మెంతి పొడి వేస్తానండి, అది మాకు అలవాటు. సో అందుకోసమని ఇప్పుడు నేను మిగిలిన పోపు పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, రిమైనింగ్ పోపులో మాత్రం ఇలా యాడ్ చేసి తర్వాత రైస్లో సాల్ట్,
నిమ్మరసం పిండుతున్నానండి పులిహోరకి. ఇలా అన్నం చల్లారాక మనము కలుపుకోవాలి, లేదంటే వేడిగా ఉన్నప్పుడు కలపద్దు. ఒక 10 to 15 minutes అలా రైస్ చల్లారిన తర్వాత మనము పులిహోర కలుపుకుందాము. ఒక 2 నుంచి నాకైతే 2 నిమ్మకాయలు సరిపోయాయి. మీరు మీ క్వాంటిటీ ఆఫ్ రైస్ బట్టి మీరు నిమ్మరసం యాడ్ చేసుకోండి. ఇదే ప్లేస్లో మనము లెమన్తో కాకుండా చింతపండు పులిహోర అయినా చేసుకోవచ్చండి. కానీ నాకు క్విక్గా అయిపోతుంది, లెమన్ పులిహోర అనిపించింది, అందుకోసమని నేను లెమన్తో చేస్తున్నానండి. అంతే, ఈ పోపు ఇందులో యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవడమే అండి. మన సింపుల్గా పులిహోర లెమన్ రైస్ రెడీ అయిపోయింది. నేను ఇది జస్ట్ నైవేద్యం కోసం చూపిస్తున్నాను కాబట్టి అందుకే తక్కువ క్వాంటిటీ చూపిస్తున్నాను. ఒకవేళ మీరు ఇదే ప్రసాదంని మీరు ఇంట్లో కూడా అందరూ తింటామంటే ఇంకా కొంచెం క్వాంటిటీ ఎక్కువగా చేసుకోండి, సరిపోతుంది. మాకు ఇది సరిపోతుంది కాబట్టి ఇంత క్వాంటిటీ చేస్తున్నాను. తర్వాత ఇది పెరుగన్నం కండి, దద్దోజనంకి. ఇప్పుడు ఈ రైస్ మనము కొంచెం పొడి పొడిగా ఉంది కదా, కాబట్టి కొంచెం సాల్ట్ వేసి పెరుగు వేసి బాగా చేత్తో కలుపుకుంటే మనకు కొంచెం సాఫ్ట్గా మెత్తగా అవుతుంది. అలా కలుపుకున్న తర్వాతే మనము పోపు వేసుకుందాము, లేదంటే పొడి పొడిగా ఉంటుంది, మనకు పెరుగన్నం లాగా అనిపించదు కదా. నేను జస్ట్ స్పూన్తో కలుపుతున్నాను, మీరు చేత్తో. నాకు కొంచెం మెత్తగా కుక్కర్లో ఉడికించాను కాబట్టి నేను జస్ట్ స్పూన్తో అలా కలుపుతున్నాను. కానీ మీరు చేత్తో అయినా బాగా మెత్తగా స్మాష్ చేసేసుకోండి. ఎందుకంటే మనం నార్మల్గా పెరుగన్నంకి అయితే ఎక్కువ ఉడకబెడతాం, కానీ ఇప్పుడు నేను అన్నిటికీ ఒకేసారి చేశాను కాబట్టి కొంచెం పొడి పొడిగా ఉండొచ్చు. అందులో కొంచెం పెరుగు, కొంచెం పాలు, ఉప్పు యాడ్ చేసిన తర్వాత నేను దానిమ్మ గింజలు కొన్ని యాడ్ చేశాను. తర్వాత మనము పోపు పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం సరిపోతుంది. మనము దేవుడి ప్రసాదాలు కాబట్టి నేను ఆనియన్ వేయట్లేదండి, వెల్లుల్లి వేయట్లేదు. అందుకోసమే ఆనియన్ కానీ వెల్లుల్లి ఏమి వేయట్లేదు, జస్ట్ పోపు మాత్రం యాడ్ చేస్తున్నాను, అంతే అండి. మన సింపుల్గా దద్దోజనం కూడా రెడీ అయిపోయింది. దద్దోజనంలో ఏమీ లేదండి, పాలు, పెరుగు, సాల్ట్, పోపు, దానిమ్మ గింజలు వేసి కలిపాను. పులిహోరలో పోపులో ఇంగువ, జీలకర్ర, మెంతులు వేసి కలిపి పోపులో వేసేసుకున్నాం రైస్లో, అంతే. మన పులిహోర దద్దోజనం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ పక్కన సిమ్లో పాలు వేసి రైస్ని బాగా ఉడకపెట్టాం కదా, అందులోనే నేను బెల్లంని యాడ్ చేసేస్తున్నానండి. మీకు బెల్లం పరమాన్నం కొంచెం పలచగా కావాలంటే ఇంకా ఎన్ని పాలు కావాలంటే అన్ని యాడ్ చేసుకోండి. మీకు ఎలా రెసిపీ కావాలో అలా యాడ్ చేసుకోండి. పరమాన్నం మరీ పలుచగా ఉండాలంటే ఎక్కువ పాలు యాడ్ చేసుకోండి, లేదు నార్మల్గా ఉండాలంటే 1 గ్లాస్ పాలు సరిపోతాయి. తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ని నేతిలో వేయించుకుంటున్నానండి. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా కొన్ని ఎక్కువగానే వేయించుకోండి. నేను కిస్మిస్, కాజు యాడ్ చేసి వేయించుకుంటున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా మనము పాయసంలోకి, కేసరిలోకి, బెల్లం పరమాన్నంలోకి, మూడిట్లోకి వాడుకోవచ్చండి. అందుకే ఒకేసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీ డ్రై ఫ్రూట్స్ని నేతిలో వేయించి పెట్టుకుంటే సరిపోతుంది, మళ్ళీ మళ్ళీ వేయించుకోవాల్సిన అవసరం లేదండి. ఇలాంటి సింపుల్ ట్రిక్స్తోనే మనము మన ప్రసాదాలని చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు. అందుకోసమే మీకు ఎలా తయారు చేసుకోవాలో ఒకేసారి అన్నట్టు ఈ వీడియో చేస్తున్నాను, మీకు హెల్ప్ఫుల్ అవుతుందని. ఇప్పుడు చూడండి, నేను బెల్లం కొంచెం తక్కువ వేసాను. మీరు కావాలంటే మీకు మరీ స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ బెల్లం కూడా యాడ్ చేసుకోండి. బెల్లం జస్ట్ ఒక చిన్న కప్పుతో తీసుకున్నా సరిపోతుంది. మీరు ఇక్కడ నేను కరెక్ట్గా ఒక 1/2 గ్లాస్ బియ్యంతో మనం ఈ బెల్లం పరమాన్నం ఉంటుంది, ఎందుకంటే మిగతా రైస్ తీసేసాం కదా పులిహోరకి, దద్దోజనంకి. సో 1/2 గ్లాస్ బియ్యంకి మీరు ఒక చిన్న కప్పుతో ఒక 100 గ్రామ్స్ బెల్లం సరిపోతుందండి. బెల్లంని కూడా కొంతమంది పాకం పట్టి మళ్ళీ వేస్తుంటారు, కానీ నేను తీసుకున్న బెల్లం చాలా క్లీన్ అండ్ నీట్గా ఉందండి, కరగబెట్టాల్సిన అవసరం లేదు. అందుకే నేను డైరెక్ట్గా బెల్లం యాడ్ చేసేసాను. నార్మల్గా మనకు టైం ఉంటే ఇలా కరగబెట్టి వడగబెట్టి వేసుకోవచ్చు, బట్ కానీ నా బెల్లం మీకు కొంచెం నీట్గా లేదు అనిపిస్తే మీరు కావాలంటే కరగబెట్టి ఆ బెల్లం పాకంని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. కానీ ఈ బెల్లం చాలా నీట్గా ఉంది కాబట్టి నేను అలాగే యాడ్ చేశాను. తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్ని నెయ్యి యాడ్ చేసి బెల్లం పరమాన్నం తయారు చేసి పక్కన పెట్టేసామండి, అంతే అండి. ఇప్పుడు మనము పాయసం చేసుకుందాము. అదే ప్యాన్లో నేను అవన్నీ ప్రసాదం తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు దాంట్లో నెయ్యి వేసి సేమియాని వేయించుకుంటున్నానండి. నేను పాయసం వచ్చి సేమియా పాయసం చేస్తున్నాను. ఈ సేమియా పాయసం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మీరు ప్రసాదాలకి 1 లీటర్ పాలు
కాగబెట్టి పక్కన ఉంచేసుకోండి. అప్పుడు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలు బెల్లం పరమాన్నంలోకి, దద్దోజనంలోకి, పాయసంలోకి యాడ్ చేసుకోవచ్చండి. సో నేను పాలు ఫస్టే మనం వంట స్టార్ట్ చేయకముందే పాలు కాంచి పక్కన పెట్టేసుకున్నాను. సో మనకి సింపుల్గా అయిపోతుంది కదా, అందుకోసమని. ఇప్పుడు ఫస్ట్ నెయ్యి వేసి తర్వాత సేమియా, ఒక చిన్న హాఫ్ కప్ సేమియా వేసి, నేను ప్రసాదాలు మాకు ఎక్కువ స్వీట్ ఇంట్లో ఇష్టపడరు కాబట్టి నేను సింపుల్గా చేసుకుంటున్నానండి. దేవుడి నైవేద్యం కోసం మాత్రమే చేస్తున్నాను. మీరు ఎక్కువగా స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే ఎక్కువ క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు. క్వాంటిటీ మీ ఇష్టం అండి, మీకు ఎంతమంది వస్తారు, ఎంతమంది తింటారు, దేవుడికి ఎంత నైవేద్యం పెడతారు, అవన్నీ ఉంటాయి కదా. సో నేను సింపుల్గా ఒక హాఫ్ కప్ సేమియా తీసుకున్నాను. హాఫ్ కప్కి ఒక 1.5 కప్పు పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత నేను ఇలాచి, యాలకులు, డ్రై ఫ్రూట్స్, చక్కెర వచ్చి ఒక హాఫ్ కప్పు సేమియాకి హాఫ్ కప్పు చక్కెర వేసుకుంటే సరిపోతుందండి. హాఫ్ కప్పు సేమియా, 1.5 కప్పు పాలు, ఇంకొక హాఫ్ కప్పు చక్కెర, తర్వాత డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి, తర్వాత నెయ్యి యాడ్ చేసుకోండి. యాలకుల పొడి బెల్లం పరమాన్నంలో వేసుకోవాలి, ప్లస్ పాయసంలో కూడా వేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది మనకి. ఇలాచీ పౌడర్, ఆ ఫ్లేవర్ మనకి బాగా తెలుస్తుంది. అంతే అండి, బెల్లం ప్రసాదం సింపుల్గా రెడీ అయిపోయింది. సిమ్లో ఒక 10 మినిట్స్ ఉడకబెట్టి పక్కన పెట్టేసాను, పాయసం అయిపోయింది. ఇప్పుడు నేను మార్నింగే ఇలా వడలకి నేను వడలు ప్లస్ పెరుగు వడలు 2 చేస్తున్నాను కాబట్టి ఒక పెద్ద కప్పుతో ఉద్దిపప్పు తీసుకొని ఆల్రెడీ ఒక 3 to 4 అవర్స్ నానబెట్టుకోవాలండి. సో నిద్ర లేవంగానే మీరు ఫస్ట్ నానబెట్టుకోండి, లేదంటే నైట్ పడుకునే ముందైనా నానబెట్టుకుంటే సరిపోతుంది, ఓవర్ నైట్. ఇప్పుడు ఒక పెద్ద కప్పుతో ఉద్దిపప్పు తీసుకొని నానబెట్టి నేను గ్రైండ్ చేసుకున్నాను. చూడండి, ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. బెటర్ మీరు పడుకునేటప్పుడే ఓవర్ నైట్ నానబెట్టేసుకోండి ఉద్దిపప్పు. అండ్ ఆల్సో మనం పూర్ణం గారెలు కూడా చేస్తాం, ఈ వీడియోలో చూపిస్తాను. అప్పుడు దానికోసం కూడా నైటే నానబెట్టేసుకోండి. శనగలు కూడా నైటే నానబెట్టేసుకోండి, నేను చెప్తాను లాస్ట్లో ఏవేవి ముందే నానబెట్టుకోవాలి అని. ఇప్పుడు ఉద్దిపప్పు ఓవర్ నైట్ నానబెట్టి ఇలా మిక్సీ పట్టుకొని ఇందులో ఇప్పుడు నేను సాల్ట్ వేసాను. కొంతమంది సోడా కూడా వేస్తారు, వంట సోడా. అవసరం లేదు, మీ ఇష్టం అండి, వేసుకోవాలంటే వేసుకోండి. పిండి మాత్రం నీళ్ళు లేకుండా గ్రైండ్ చేసుకోవాలి, అప్పుడే నీకు పర్ఫెక్ట్ వడలు వస్తాయండి. లేదంటే నీళ్ళు వేసారంటే మీకు పర్ఫెక్ట్గా రాదు, అంటే కొంచెం పలచగా అయిపోతుంది. అప్పుడు మీకు వడలు చేత్తో ఇలా వేయడానికి రాదు. మీకు ఒకవేళ చేత్తో వడలు వేయడం రాదు అంటే ఒక పాల ప్యాకెట్ కానీ ఏదైనా కవర్ ఉంటుంది కదా, కవర్కి నూనె అప్లై చేసి పేపర్ మీద ఇలా ఒత్తుకొని తర్వాత ఆయిల్లోకైనా డ్రాప్ చేసుకోవచ్చు. కానీ నాకు అలవాటే కాబట్టి చేత్తోనే ఇలా వేసేస్తున్నానండి. షేప్ కొంచెం అటు ఇటు ఉండొచ్చు, బట్ కానీ పర్ఫెక్ట్ వడలు అయితే తయారయ్యాయండి. షేప్ మీరు చేసుకునే దాన్ని బట్టి, మనం హడావిడిలో ఉన్నప్పుడు కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్లేదండి, మన ఇంట్లో ఏమనుకోరు కదా. సో ఇలా నేను వడలు ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇదే వడలతో నేను పెరుగు వడలు కూడా చూపిస్తానండి. అప్పుడు మనకి 2 ప్రసాదాలు ఒకే పిండితో అయిపోతుంది కదా సింపుల్గా. సో అందుకోసమని ఇలా వడలు బాగా 2 వైపులా బాగా కాల్చుకోవాలండి, అప్పుడే మనకు పర్ఫెక్ట్గా లోపల కూడా కాలుతుంది. లేకపోతే బయట రెడ్గా ఉండి లోపల, బయట క్రిస్పీగా ఉండి లోపల పిండి పిండిగా ఉంటాయి. ఫ్లేమ్ వచ్చి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, అప్పుడే మనకు వడలు పర్ఫెక్ట్గా లోపల కూడా వేగుతాయి. లేదంటే లోపల పిండి పిండిగా పచ్చిగా ఉంటుంది. సో ఈ కలర్ కొంచెం ఇంచుమించు ఈ కలర్ వచ్చేంత వరకు, బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని తీసేసి పక్కన పెట్టేసుకోండి. చూడండి, మనము మీకు వడలు కూడా అంతేండి, మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత చేసుకొని, నేను ఒక పెద్ద సైజు అంటే ఒక 150 గ్రామ్స్ ఉద్దిపప్పు తీసుకొని దాంతో చేసుకున్నాను. ఇప్పుడు మనకు వడలు తయారైపోయాయి కదా. ఇప్పుడు పెరుగు వడల కోసం ఇలా కొన్ని నీళ్లు తీసుకొని నీళ్ళల్లో వడల్ని ఒక 5 మినిట్స్ అలా సోక్ చేసుకోవాలండి. అప్పుడే మనకు పెరుగు వడల్లోకి, అంటే పెరుగులోకి ఈ వడలు బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. లేదంటే బయట మెత్తగా ఉన్న లోపల గట్టిగా ఉంటాయి. సో వాటర్లో జస్ట్ ఒక 5 మినిట్స్, ఇంకా తక్కువే అండి, ఒక 3 నిమిషాలైనా అలా వాటర్లో వడల్ని నానబెట్టిన తర్వాత మనం ఇక్కడ పక్కన పెరుగులోకి కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని, మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా పెరుగుని కలుపుకున్నాను. కొంచెం సాల్ట్, మనం పోపు పెట్టుకున్నాం కదా, ఆ మిగిలిన పోపుని ఇందులోకి యాడ్ చేసేస్తున్నానండి.
యాడ్ చేసేసి ఇలా మిక్స్ చేసేస్తున్నాను. జస్ట్ సాల్ట్, పోపు యాడ్ చేసుకున్నాము, వాటర్ వేసి మనకు పెరుగు వడల కోసం పెరుగు కలిపి పెట్టుకున్నాము. ఇప్పుడు వాటర్లో ఒక 5 minutes సోక్ చేసిన వడల్ని బాగా ఇలా నీళ్ళన్నీ ఒత్తేసుకొని ఇలా మనం పెరుగులోకి యాడ్ చేసేసుకుంటే మనకి ఎంతో సింపుల్గా మన పెరుగు వడలు కూడా రెడీ అయిపోయాయండి. చూసారా ఎంత సింపుల్గా మనం ప్రసాదాలు చేసేసుకుంటున్నామో. అంతే అండి. ఇలా ఈ పెరుగు వడల్ని ఒక గంట పాటు పెరుగులో నానితే బాగుంటాయండి. ఇప్పుడు మనము లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన శనగలు తిరగబాత పెట్టుకొని చేసుకుందామండి. ఈ శనగలు కూడా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి, లేదంటే అస్సలు ఉడకవు. ఖచ్చితంగా ఒక 4 to 5 hours అయినా నాని నేను ఆల్రెడీ ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టి పక్కన పెట్టానండి. ఇప్పుడు శనగలకి పోపు వేసుకుంటున్నాను. నేను ఆ మిగిలిన పోపుని యాడ్ చేసేసుకుంటున్నానండి. మీరు కావాలంటే సపరేట్గా అయినా పోపు పెట్టుకోండి. అందుకని నేను చెప్పాను ఫస్ట్లోనే కొంచెం ఎక్కువ క్వాంటిటీ పోపు పెట్టుకుంటే మనకంతా చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఇలా ప్యాన్లో స్టవ్ ఆన్ చేసి పోపు వేసేసుకొని అందులో ఈ శనగలు వేసి బాగా ఫ్రై చేసుకుంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. మీరు కావాలంటే సాల్ట్, పసుపు యాడ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ సాల్ట్ యాడ్ చేశాను. ఇలా శనగలు కొంచెం ఆయిల్లో బాగా ఒక 5 minutes అలా ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఆ సాల్ట్ మొత్తం శనగలకి పడుతుంది, పోపు కూడా పడుతుంది. తర్వాత మనం నార్మల్గా శనగలు చేసేటప్పుడు కొబ్బరి పొడి వేస్తాం కదండి, మీ ఇష్టం అండి, అది కంప్లీట్లీ ఆప్షనల్. కానీ నేనైతే కొబ్బరి పొడి కూడా వేసి శనగల్ని వేయించుతున్నాను. అప్పుడు తినడానికి మనకు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే ఒక చిన్న 1/2 కప్పుతో శనగలు కూడా కొబ్బరి పొడి కూడా యాడ్ చేస్తున్నాను శనగల్లో. అంతే అండి. కొబ్బరి పొడి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఎండు కొబ్బరి పొడి జస్ట్ ఇలా ఆయిల్లో కొంచెం ఒక 2 minutes అలా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవడమే అండి. తినేటప్పుడు మనం కొబ్బరి పొడి యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి శనగలు, అందుకోసం యాడ్ చేశాను. మీ ఇష్టం అండి. ఇప్పుడు అవైలబుల్ మీకు లేకపోతే జస్ట్ శనగలు వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనకు ఎంతో ఇష్టమైన పూర్ణం బూరెలు ఎలా చేసుకోవాలో చూద్దామా. నేను చెప్పాను కదా, ఓవర్ నైట్ ముందు రోజు నైటే ఇట్లా ఒక కప్పు బియ్యము ఇంకొక కప్పుతో ఉద్దిపప్పు తీసుకున్నానండి. ఇలా తీసుకొని 2 నైటే ఇట్లా నానబెట్టి పక్కన పెట్టేసుకొని మనం పొద్దున లేసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకొని మనం పూర్ణం బూరెలు తయారు చేసుకునేటప్పుడు ఆ పిండి వాడుకుంటామండి. ఇలా ఓవర్ నైటే నానబెట్టి పక్కన పెట్టేశాను. ఇప్పుడు శనగలు, ఒక కప్పు శనగలు జస్ట్ ఒక 1/2 hour నానబెడితే సరిపోతాయండి. ఇవేం ఓవర్ నైట్ నానబెట్టాల్సిన అవసరం లేదు. ఒక 1/2 hour తర్వాత ప్రెషర్ కుక్కర్లో ఒక 1-2 విజిల్స్ వచ్చేంత వరకైనా పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్గా వాటర్ వేసి అయినా ఉడకబెట్టుకుంటే బెస్ట్ అండి. ప్రెషర్ కుక్కర్లో వేస్తే ఏమవుతుందంటే బాగా ఎక్కువ ఉడికిపోయి స్మాష్ అయిపోతుంది, నీళ్ళతో పాటు మిక్స్ అయిపోతుంది. నా సజెషన్ ఏమంటే జస్ట్ ఏదైనా పాత్రలో ఒక 1/2 hour శనగలు కడిగి ఉంచుకొని బాగా ఉడికేంత వరకు నానబెట్టి పక్కన వాటర్ని వంపుకొని ఇలా బాగా స్మాష్ చేసేసుకొని తర్వాత నేను ఒక కప్పు శనగలకి 1/2 కప్పు బెల్లం తీసుకుంటానండి. 1/2 కప్పు మరి ఎక్కువ బెల్లం తీపి అయిపోతుంది కాబట్టి 1 కప్పు శనగలకి 1/2 కప్పు బెల్లం తీసుకొని ఫస్ట్ శనగలు కడిగి ఒక 1/2 hour నానబెట్టుకుని తర్వాత ఒక పాత్రలో బాగా ఉడకబెట్టుకున్న తర్వాత కొంచెం మనకు ఇట్లా చేతితో స్మాష్ చేస్తే ఉడికిపోయేలాగా ఉంటాయి కదా, అప్పుడు నీళ్ళు వంపుకునేసి ఆ శనగల్ని పచ్చిశనగపప్పుని బాగా స్మాష్ చేసి అందులో 1 కప్పు శనగలు తీసుకున్న కప్పుతో మనం 1/2 కప్పు బెల్లం ఇలా దంచుకొని పెట్టుకొని దాన్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది పాకమైనా పట్టుకుంటారండి, మీ ఇష్టం అండి. మీకు టైం ఉంటే పాకం కూడా పట్టుకొని అందులో ఈ స్మాష్ చేసిన పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్ బెల్లమే యాడ్ చేశానండి. తర్వాత ఇలా బెల్లం మొత్తం మనం స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఇలా వేపుతూ ఉంటే బెల్లం కరిగిపోతుంది శనగపప్పుతో పాటు. అప్పుడు యాలకుల పొడి, ఇలాచి, తర్వాత కొంచెం నెయ్యి వేసి ఇలా బాగా నెయ్యి కంపల్సరీ అండి, ఎందుకంటే మనకు ఆ పూర్ణం బూరెలు తినేటప్పుడు లోపల ఆ నెయ్యి ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది, అందుకే ఇప్పుడే వేసుకోవాలండి. ఇలా లాస్ట్లో దింపుకునేటప్పుడు కొంచెం ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత ఇలా ఉండలు పట్టుకోవడమే అండి. మీరు పాకం పట్టుకుంటే బెల్లం కొంచెం టైం పడుతుంది, ఇది బాగా ఇలా పాకం దిట్టంగా రావడానికి. నేను